ఎవ్వరూ ఊహించిన విధంగా ఇంగ్లాండ్తో జరగబోతున్న టీ20 సిరీస్కి అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా నియమించారు. గత కొన్ని సిరీస్లుగా టీమిండియా టీ20 జట్టులో వైస్ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉంటూ వచ్చింది. తాజాగా ముగిసిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా టీమిండియా జట్టు వైస్ కెప్టెన్ లేకుండానే బరిలోకి దిగింది. అయితే జట్టు యాజమాన్యం మాత్రం ఈసారి టీమిండియా జట్టు వైస్ కెప్టెన్తో బరిలోకి దిగాలని డిసైడ్ అయింది. అంతా బానే ఉంది గానీ గత కొన్ని సిరీస్లలో భారత్ జట్టు వైస్ కెప్టెన్గా ఎంపికైన శుభ్మన్ గిల్ని అనూహ్యంగా ఆ పోస్ట్ నుండి తప్పించి ఆ పగ్గాలు అక్షర్ పటేల్కి అప్పగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జట్టులో ఐపీఎల్ కెప్టెన్లుగా ఉన్న సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వంటి వారు అందుబాటులో ఉన్నప్పటికీ వారందరినీ కాదని అక్షర్ పటేల్ని జట్టుకి వైస్ కెప్టెన్ గా నియమించడం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చలకు దారితీస్తోంది. ఆ వివరాలు చూసుకుంటే అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్ గా నియమించడం గమనిస్తే గిల్ ఇప్పట్లో టీ20 మ్యాచ్లు ఆడబోతున్నట్లు అనిపించడం లేదు. టీ20 టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా సంజు, తిలక్ వరుస సెంచరీలతో అదరగొట్టారు. మరోవైపు వన్డే సిరీస్ కోసమే టీ20 సిరీస్ కి జైస్వాల్ కి రెస్ట్ ఇచ్చామని బీసీసీఐ ప్రకటన కూడా విడుదల చేసింది. దీని ప్రకారం జైస్వాల్ స్థానం టీ20 జట్టులో కూడా సుస్థిరమని చెప్పొచ్చు. మరో ఓపెనర్ గా సంజు లేదా అభిషేక్లలో ఎవరో ఒకరు బ్యాటింగ్ చేస్తారు. ఇక వీరి తర్వాత వరుసలో బ్యాటింగ్ చేయడానికి సూర్య కూడా ఉండనే ఉన్నాడు. కాబట్టి గిల్ ఇప్పట్లో టీ20 జట్టులో ఎంట్రీ ఇచ్చేలా కనపడడం లేదు. గత సిరీస్లో గిల్ టీ20లో ఆడాడు అంటే అందుకు కారణం అతడి వైస్ కెప్టెన్సీ పదవే. ఇక తాజాగా అక్షర్ ని వైస్ కెప్టెన్ గా నియమించడంతో గిల్ కి ఇప్పట్లో టీ20లో స్థానం దొరకదు అని అర్థమవుతుంది. మరోవైపు అక్షర్ పటేల్ ని బీసీసీఐ ఇంతలా పుష్ చేయడం చూస్తుంటే జడేజా వన్డే కెరీర్ కు కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్లేనా అనే అనుమానం కలుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అలానే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా జడేజా స్థానంలో అక్షర్ పటేల్ కి స్థానం దొరకడం ఖాయమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా నియమించడం అనేది తెలివైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.